మీ చేతిలో డబ్బులు నిలవటానికి 10 నియమాలు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. అలాంటి వాస్తు సరిగ్గా లేకపోవటం మరియు గ్రహాలు అనుకూలంగా లేకపోవటం వంటి కారణాలు కావచ్చు. కొన్ని వాస్తు నియమాలు ఇంట్లో పాటిస్తే ఎల్లప్పుడూ సంపద, ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉండవచ్చు. 1. ప్రతి ఇంట్లో వాస్తుకు సంబంధించిన 5 ముఖ్యమైన అంశాలు, 16 వాస్తు మండలాలు ఉంటాయి. ఇవి మీ ప్రవర్తనలో, ఆలోచన విధానంలో ఎంత మేరకు రాణిస్తున్నారో నిర్ణయిస్తాయి. 2. ఇంట్లో ఉత్తర దిక్కు ప్రాంతంలో నీలం రంగు వెయ్యాలి. ఈ ప్రాంతంలో ఎలాంటి ఎరుపు రంగు షేడ్స్ వాడకూడదు. 3. ఇంట్లో తెల్లటి ఈశ్వరీ మొక్కలు నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కలో గణేష్ కొలువై ఉంటాడు. ఈ మొక్క శివుడికి ప్రీతిపాత్రమైనది. దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. 4. వాస్తు ప్రకారం ఇంటి ఉత్తర దిక్కు ప్రాంతంలో, అంటే కుబేరుడు ఉండే స్థలంలో డస్ట్బిన్, వాషింగ్ మిషన్, చీపురు, రోల్స్, మిక్సర్ గ్రైండర్ తదితర ఎలక్ట్రిక్ వస్తువులు వినియోగించకూడదు. 5. వంటగది, మరుగుదొడ్డికి ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించాలి. వంటగది అగ్నిని సూచిస్తుంది కాబట్టి ఇలాంటి ప్రదేశం తప్పుగా ఉంటే మీ సంపద దూరమయ్యే అవకాశం ఉంది. 6. ఇంటికి ఉత్తరం వైపు ఎటువంటి చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది. లేకపోతే పేదరికానికి గురవటంతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా అనారోగ్యం బారిన పడతారు. 7. ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా ఉండాలంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే మంచిది. ఈశాన్య మూల పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు, సంపదలు చేకూరతాయి. 8. నైరుతి దిశలో మాత్రమే బీరువాలు, లాకర్లు ఉంచుకోవాలి. అప్పుడే డబ్బుకి కొదవ లేకుండా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 9. మీ ఇంట్లో ఉండే కుళాయి నీరు కారుతూ ఉంటే వెంటనే దాన్ని బాగు చేయించండి. అయితే నీళ్లు ఎలాగైతే కారుతూ బయటకు పోతాయో అదేవిధంగా ఆదాయం కూడా బయటకు వెళ్ళిపోతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. 10. చాలామంది ఇళ్లలో చెత్తను, విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు. అలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే వెంటనే ఇంట్లో నుండి తీసేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.